प्यार से बोलो जय श्री राम जय श्री राम जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम रामन ऐक्यता रामन ऐक्यता रामन ऐक्यता रामन ऐक्यता जय राम जय राम जय राम ऐक्यता रामन ऐक्यता వందించాలి వందించాలి రామ ఐక్యత వందించాలి వందించాలి జై రామ జై రామ జై రామ రామ ఐక్యత రామ ఐక్యత వందించాలి వందించాలి రామ వందనసేన రామాలకు వెంటనే రామాలకు వెంటనే రామాలకు వెంటనే బ్రాహ్మణ ఐక్యత ఐక్యత బ్రాహ్మణ ద్రోహులు బ్రాహ్మణ ద్రోహులు బ్రాహ్మణ ద్రోహులు ద్రోహులు బ్రాహ్మణ ద్రోహులు కుక్క గాడికి కుక్క గాడుకు కుక్క గాడుకు నల్ల కుక్క గాడుకు నేను వద్దాలి సిగ్గుమానం ఉండాలి టికెట్ కూడా సిగ్గుమానం ఉండాలి నేను వద్దాలి సిగ్గుమానం ఉండాలి టికెట్ కూడా సిగ్గుమానం ఉండాలి నేను వద్దాలి సిగ్గుమానం ఉండాలి టికెట్ కూడా సిగ్గుమానం ఉండాలి కాంగ్రెస్ యొక్క సమావేశ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల శ్యాములు అనే వ్యక్తి క్రైస్తవ అయిన వ్యక్తి యావత్ బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ హైందవ సమాజాన్ని కూడా కించపరుస్తూ బ్రాహ్మణులు అంటే విధవల కింద జమ కడుతున్నారు. అదే విధంగా చెప్తుంటే దళిత సోదరుల యొక్క పేరు చెప్పుకొని క్రిస్టియన్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా ఎమ్మెల్యే అవుతారు? రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేస్తూ అన్ని మతాలు అన్ని కులాలు కూడా నాకు సమానమే అంటూ ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే వెంటనే సస్పెండ్ చేయాలని యావత్ బ్రాహ్మణ సమాజం స్టేట్ వైజ్ గా మేము ఈ యొక్క ప్రకటన చేస్తున్నాం. ప్రతి వానికి కూడా సమాజంలో బ్రాహ్మణుల మీద చిన్న చూపు అవుతున్నది. గతంలో ఏ విధంగా అయితే చిన్న పురుషులు పరశురాములైండు అదే విధంగా యావత్ బ్రాహ్మణ సమాజంతో పెట్టుకున్న వీపీ సింగ్ కూడా మండలం కమిషన్ లో కొట్టుకపోయిండు. ఇలాంటివి కూడా ప్రస్తుతం చెప్తున్నా బ్రాహ్మణులతో ఎవరు కూడా పెట్టుకున్నా వాళ్ళు అధోగతి పాలవుతారు. ఇక ముందు ఎవరైనా బ్రాహ్మణ సమాజం మీద హీనంగా మాట్లాడినా దాడి చేసిన తీవ్రమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. ఈ విధంగా
నేను మా సంఘ తరపున చెప్తున్నాం. నిన్న జరిగినటువంటి సమావేశంలో మందల శ్యామలు మాట్లాడుతూ బ్రాహ్మణ జాతిని అనేక విధాలుగా హీనంగా మాట్లాడడం జరిగింది. వారి పక్కన మన రాష్ట్ర మంత్రులు అయిన అడ్లూరి లక్ష్మణ్ గారు ఏం కూడా దీన్ని ఖండించక నవ్వుతూ ఉండడం చాలా సిగ్గుపాటు చర్య. బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదంతో ధర్మపురిలో గెలిచినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు బ్రాహ్మణులు ఈ విధంగా దాడి చేయడం చూస్తూ ఉండడం తగదు. మీకు కూడా శ్రేయస్సుదారుడు. అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము, మీకు బ్రాహ్మణులు గిట్ట కావాలి అంటే మర్యాదగా ఇస్తుంటే గౌరవం ఇస్తుంటేనే మమ్మల్ని విలువండి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని కూడా మేము బైకాట్ చేస్తాం. యావత్ బ్రాహ్మణ సమాజం జై బ్రాహ్మణ. గాంధీ భవన్ లో 12వ తేదీ నాడు కప్పంపల్లి సత్యనారాయణ గారు మరి మానకొండూరు ఎమ్మెల్యే గారికి మరి కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ మోర్చా నుంచి పదవి రావడం జరిగింది. దాని యొక్క కార్యక్రమంలో మరి మన మంత్రులు కూడా రావడం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఏ కార్యక్రమంలో అయినా వైదికంగా బ్రాహ్మణ ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇది ప్రతి మతంలో ఉంటుందండి. ప్రతి మతంలో ఆశీర్వచనం చేసినట్టుగానే దీనిలో కూడా శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ అని చెప్పి, అంటే 100 సంవత్సరాలు బతకడమే గొప్ప కాదండి. 100 సంవత్సరాలు శరీర అవయవాలన్నీ సపోర్ట్ చేస్తూ ఆరోగ్యంగా బతకాలని చెప్పి బ్రాహ్మణులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అది విన్న తర్వాత మన మహానుభావులు ఎవరు అంటే తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, వారి పేరును తలెచ్చడం కూడా మాకు కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపిస్తున్నది. కానీ తప్పదు, ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అంటారు. వీళ్ళందరినీ కూడా మన హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే సాక్షాత్తు దైవాంశ సంబూతులుగా భావిస్తారు. మరి అటువంటి వ్యక్తులు వాళ్ళ నోటి నుంచి వేదానికి వ్యతిరేకంగా, అంటే వేదాన్ని సరే బ్రాహ్మణులను తిట్టినామంటే మేము భరిస్తమై ఉండాలి ఒకవేళ, కానీ వేదం అనేటువంటిది మొత్తం ఇవాళ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కూడా మన వేదాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు తర్జుమా చేసుకొని వేదప్రోక్తంగా నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మరి ఇటువంటి మాటలు అనడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. మీ రాజకీయ నాయకులకు రాజ్యాంగం పౌరులకేమో ఫండమెంటల్ రైట్స్ ఇస్తే రాజకీయ నాయకులకు ప్రోటోకాల్స్ ఇస్తుంది. అదేవిధంగా ప్రివిలేజెస్ అంటే ప్రత్యేక హక్కులు ఉంటాయి. ప్రత్యేక హక్కులు మీరు అనుభవించండి, కానీ ఇతర మతాల వాళ్ళను ఇతర కులాలను తిట్టడానికి కాదు మీకు ఇచ్చింది. కానీ మన సనాతన ధర్మంలో అందరినీ సమానంగా చూడాలని, ఎవరు వచ్చినా కూడా సర్వే జన సుఖినో భవంతు అంటూ శతమానం భవతి అనేటువంటి మంత్రం చదవడం అనేది గొప్పది. తెలియకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇటువంటి దౌర్భాగ్యులను ఎన్నుకోవడం ప్రజాస్వామ్యంలో ఇది దౌర్భాగ్యమే. ఏమి రాని పొట్ట తీరిన అక్షరం రానటువంటి వాళ్ళని ఎన్నుకోవడం ఎందుకు? అన్ని ధర్మాల గురించి తెలుసుకోవాలి, సర్వధర్మాల్ని మనం పాటించాలి. మనది లౌకిక రాజ్యం అని అంటున్నాం. మరి రాజకీయ నాయకులే లౌకికాన్ని వదిలి వాళ్ళు ఏదో మతరాజ్యంలాగా తీసుకుపోతే దానికి సరి అయినటువంటి బుద్ధి ప్రజలు చెప్తారు. దాన్ని మా నుంచి వచ్చేటువంటి ఈ ఏదైతే కోపగ్ని ఉందో దానికి మరి మీరు ఏం చేసినా కూడా పెళ్లి చేసుకున్నా బ్రాహ్మణుడు కావాలి, చివరకు చనిపోతే బ్రాహ్మణే కావాలి. మరి బ్రాహ్మణుడు ప్రతిదానికి వచ్చినప్పుడు అటువంటి బ్రాహ్మణుని విమర్శించేది ఉంటే బ్రాహ్మణుడు లేకుండా చేసుకోండి. మరి అంటే ఇవాళ అధిక సంఖ్యాకులైనటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళను దానిలో మేము ప్రతీకలుగా హిందూ ధర్మంలో మా వంతు మేము సేవలు అందిస్తున్నాం. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. దానిలో మతాన్ని కానీ కులాన్ని కానీ మేము ఎక్కడ అనడం లేదు. సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి ఈ సమయంలో మాకైనా ఇటువంటి మాటలో యుద్ధం చేస్తే మాత్రం క్షమించేటువంటి అవకాశం ఉండదు. ఆ మంత్రులు కూడా అక్కడ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అయ్యా మీ ఇళ్లలో ఏదన్నా అయితే కూడా మళ్ళీ ఇదే బ్రాహ్మణుడు కావాలి, ఎవరైనా ఒక బ్రాహ్మణుడు రావాలి. కనుక మరి ఇటువంటి వాటిని మీరు రద్దు చేస్తానంటే మీ పార్టీ నుంచే దీన్ని తొలగించుకునే ప్రయత్నం చేసుకోండి, బ్రాహ్మణులను పిలవకండి. కనుక ఇప్పటికైనా క్షమాపణలు చెప్పకపోతే ఇది కేవలం జగిత్యాల జిల్లా కేంద్రంగా పరిమితం కాదు, ఈ ఉద్యమాన్ని రాజధానికి కూడా తీసుకువెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నేను ఆది జాంబవ పరియోజన ధర్మజాగరణ నుండి నేను మాట్లాడుతున్నా. ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అనే వ్యక్తి ఫస్ట్ ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు అనంటే అతను బీసీసీలకు వస్తాడు, అతను క్రైస్తవుడు. ఎస్సీ గెలిచే హక్కు ఫస్ట్ గెలిచే హక్కు లేదు.
వెంటనే అతను రాజీనామా చేయాలి, లేకపోతే దీని మీద మేము కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఒక మతాన్ని లేదా ఒక జాతిని కించపరిచే అధికారం నీకు ఓడించిండు. సరే, మనుధర్మ శాస్త్రం అంటావా? మనుధర్మ శాస్త్రం గురించి ప్రక్షిప్తాలు ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని పట్టుకొని ఎందుకు నువ్వు విరవీగుతున్నావు? అట్లాంటిదే నువ్వు చదివే బైబుల్ కూడా ఎన్నో ప్రక్షిప్తాలు ఉన్నాయి, ఎన్నో తప్పులు ఉన్నాయి. అవన్నీ మేము అంటలేం కదా. అట్లా అంటే నేను బ్రాహ్మణుని కాదు, నేను పక్క ఆది జాంబవ పరియోజన నుండి మాట్లాడుతున్నా. నేను బ్రాహ్మణుని కాదు. కూర్చున్నామనంటే నువ్వు తప్పనిసరి నువ్వు రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ఇది చాలా రాజ్యాంగానికి విరుద్ధం మీరు చేసినటువంటి పని. ఏం పని? మీరు ఎస్సీగా ఉండి బీసీగా ఉన్నటువంటి మీరు ఎస్సీ దాంట్లో మీరు ఎట్లా గెలుస్తారు? మీరు మీకు ఎస్సీగా మీకు ఏ విధంగా ఇచ్చిండ్రు? దాని మీద ముందు జరగాలి చర్చ. ముందు బ్రాహ్మణులను కించపరిచే విధంగా, మనుధర్మ శాస్త్రాన్ని కించపరిచే విధంగా, తర్వాత హైందవ ధర్మాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడినందుకు మీ మీద మేము అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్తాం, చర్యలు తీసుకుంటాం.